ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశివారి స్త్రీతో వెంటనే సంబంధం తెంచుకోండి, కష్టాలు తీరుతాయి, లేకుంటే నష్టపోతారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీతో వెంటనే మీరు బంధాన్ని తెంచుకోండి, లేకపోతే మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ స్త్రీ మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఈ స్త్రీ కారణంగా గత కొన్ని నెలల నుండి కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ వీరు మీకు బాగా స్నేహితులు లేకపోతే దగ్గర వ్యక్తులు కావడం వల్ల వారు ఎన్ని చేస్తున్నా కూడా మీరు అలా భరిస్తూ వస్తున్నారు. వెంటనే ఆ స్త్రీని దూరం పెట్టకపోయినట్లయితే మీరు చాలా బాధపడే పరిస్థితులే కాకుండా మీరు చెయ్యని తప్పు కూడా ఆ స్త్రీతో మీరు తిరగటం వల్ల నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారిని గమనించినట్లయితే వీరిలో మొహమాటం అనేది అధికంగా ఉంటుంది. గబుక్కుని ఎవరిని కూడా నిరాకరించలేరు. అవతలి వారు ఇబ్బంది పెట్టినా కూడా వారు అడ్జస్ట్ అవుతారు తప్ప గట్టిగా అయితే మాట్లాడలేరు. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలని కోరుకుంటారు. ఎవరిని కూడా బాధించడం కానీ లేదా వారి మీద హాస్యంగా అంటే ఎదుటి వారిని నొప్పించే హాస్యం చేయడం ఇటువంటివేవి కూడా ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. తాను ఎంతైతే ఆనందంగా ఉంటారో తన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అంతే ఆనందంగా ఉంచాలనుకుంటారు. ఎవరితోనైనా స్నేహం చేసినట్లయితే స్నేహానికి బాగా విలువిస్తారు. వారి కోసం ఏ పనైనా చేస్తారు. స్నేహితుల కొరకు కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ వీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం నిరంతరం ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఏంటంటే తమకు సంబంధించిన వ్యక్తులు తమతోనే బాగా ఉండాలంటే తమకు దగ్గరగా ఉండాలనుకుంటారు. ఎవరికైనా కొంచెం దగ్గర అవుతున్నా కూడా వీరు లోపల బాధపడిపోవడం, ఏదో తెలియని భయం, అంటే అవతల వారు ఎక్కడ దూరం అయిపోతారనే భయం అధికంగా ఉంటుంది. దీని కారణంగానే అవతల వ్యక్తులు ముందే వీరు కోపగించుకొని వదిలేయటం కానీ లేకపోతే వారితో గొడవలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే మీరు చాలా వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని సరదాలు ఏవైతే ఉంటాయో వాటిని మానుకోలేక ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే మీరు ఖర్చుల విషయంలో ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చు చేసుకోండి. అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గించండి. ఎందుకంటే మీరు ఎంత ప్రణాళికలు వేసుకున్నా కొన్ని అనుకూల ఖర్చులు అంటే నిత్యావసర వస్తువులు ఏవైతే మీకు గృహోపకరణాలు కానీ లేదా మీరు ఉపయోగించే యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోవడం వల్ల ఖచ్చితంగా వాటిని బాగు చేయించుకోవడం, లేకపోతే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆసుపత్రి రూపంలో ఇలా కొన్ని వ్యయాలు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ముందుగానే కొన్ని డబ్బులు అయితే పొదుపు చేసుకోవడం మంచిది. అలానే ఈ రాశి వారికి మాసంలో విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి అనేది తగ్గుతుంది. మీరు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఏదైనా సాధించాలనే సంకల్పం పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు వచ్చేటువంటి అభివృద్ధి అవకాశాల గురించి మాత్రం అస్సలు ఎవరితోనే చర్చించకండి. ఎందుకంటే నరదిష్టి నరఘోష అనేది మీ మీద విపరీతంగా ఉంది. మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా కూడా దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీకు ఏదైనా మంచి అవకాశం వచ్చినా కొంచెం అభివృద్ధి చెందుతున్న ఇంట్లో వ్యక్తులు దాన్ని చూసి ఓర్వలేక నిరంతరం కూడా ఏడుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా కోరుకున్న ప్రదేశాలకు అయితే ట్రాన్స్ఫర్లు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో మీరు గత కొంతకాలం నుండి ఇతరుల పని కూడా మీరు చేయడం, అధిక పని భారం లేదా అధిక పని వేళలు కారణంగా ఎంతగానో అలసిపోయి ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రం మీకు పై స్థాయి అధికారులు
వారి నుండి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. అంటే మీరు ఎంతకాలం పడ్డటువంటి కష్టాన్ని వారు ఆర్థిక రూపంలోని లేదా ఇతర రూపాల్లో గుర్తించి మీకు సరైన బహుమానం అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహ విషయాల్లో ఇంతకాలంగా మీకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో కుటుంబ విషయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు వాయిదా వేసినట్లయితే వాటిని పూర్తి చేయడం, అలానే కులదేవత మొదలైన ఆరాధనలు చేసుకుని అందరికీ భోజనాలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా వేగంగా చేస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన వారికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వీరి యొక్క కోపం. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే అవతలి వారితో వీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా కోపంలో వీరు ఏం చేస్తారంటే అవతలి వారిని ఏ విధంగా అంటారో, వారితో ఏ విధంగా ప్రవర్తిస్తారో వీరికే తెలియదు. ఈ విధంగా కోపంలో చేసేటువంటి ప్రవర్తన కారణంగానే మీరు చెడ్డవారుగా మిగిలిపోవడం లేదా ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులను కూడా దూరం చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. మరొక విషయం, ఎవరి మీద కూడా ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు. అంటే స్నేహితుల విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఎవరు కూడా చివరి వరకు మీతో ఉంటారని అనుకోకండి. మీకు దగ్గరైన వ్యక్తులు వేరే వారికి దగ్గర అవడం చూసి మీరు తట్టుకోలేక వారి కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. స్త్రీ పురుష వ్యామోహాలు తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సమయాన్ని గడుపుకున్నట్లయితే చాలా వరకు కూడా మీకు ప్రశాంతత అనేది ఉంటుంది. ఇక రాజకీయ రీత్యా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో అభివృద్ధి అనేది తక్కువగానే ఉంది. రాజకీయ పరంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఈ సమయంలో దానికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోతున్నామనే భావన అధికంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి తాత్కాలికంగా కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది. కళాకారులకు మంచి అవకాశాలు అయితే దక్కించుకుంటారు. అయితే ఈ సమయంలో ఒక స్త్రీ మీ వెంటే ఉంటూ ప్రతి విషయంలో కూడా మీకు ఎంతగానో సహాయపడి ఉంటుంది. కానీ ఆ స్త్రీ మిమ్మల్ని వదిలి ఇతర వ్యక్తులతో వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీకి నూతన పరిచయాలు ఏర్పడటం కానీ లేకపోతే మీతో ఏదైనా వివాదం జరిగితే దాన్ని మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కాబట్టి ఈ స్త్రీ మీద మీరు ఎక్కువగా ఆశలు అయితే పెంచుకోవద్దు. అలానే ఈ స్త్రీకి అసలు ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర విషయాలు కానీ ఏవి చెప్పవద్దు. ఆర్థిక విషయాల్లో కూడా మిమ్మల్ని దెబ్బతీయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. చివరికి ఏది జరగలేనట్లయితే మీ యొక్క క్యారెక్టర్ను బ్యాడ్ చేయడం, అంటే మీపై చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా అయితే ఉండటం మంచిది. ఇలాంటి స్త్రీ సంబంధిత సమస్యలు గృహం మీద పడకుండా ఉండాలంటే మంగళవారం రోజు సాంబ్రాణి వేసేటప్పుడు దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యను అలానే పసుపు వేసి కనుక సాంబ్రాణి వేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సమస్యలు తొలగిపోవడంతో పాటుగా అమ్మవారు అయితే ఇంట్లో అడుగు పెడతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.